హలో మామ, మన గాడి అయితే ఏథర్ స్కూటీ ఉంది కదా, ఎలక్ట్రికల్. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 50,000 కిలోమీటర్లు అయితే తోలినామన్నమాట. సర్వీస్కి అయితే ఇవ్వాలా. చూస్తున్నావు కదా, మొన్నే వాటర్ వాష్ చేయించాము, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి సర్వీస్కి అయితే తీసుకువెళ్ళాలా. తీసుకెళ్లే ముందు మీకు అయితే చూపిస్తాను అనమాట ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి దీంట్లో వేసి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, ఇది పోయిందనమాట. ఇది వేపియాలా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇది వచ్చేసింది కదా, ఇవన్నీ వేపియాలన్నమాట. గ్యాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్లో చూసినావు కదా, మొత్తం ఆయిల్ ఇక్కడ ఇది ఒకటి అనమాట. దీనికైతే ఎంత ఉందేమో తెలీదు, అడిగేసి అయితే మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే, లాస్ట్లో బిల్ అయితే చూపిస్తాను అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఛార్జర్ పాయింట్ ఉంది కదా, అది కూడా పోయిందనమాట. ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా, ఇది కూడా ప్రాబ్లం ఉంది, అప్పుడప్పుడు అవ్వదు. లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. ఇది అడగదాం ఎంత అవుతుంది ఏమనేసి. తక్కువ అయితే చేంజ్ చేయించేది, లేకపోతే అలాగే కొన్ని రోజులు అయితే వాడదామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్న్ వచ్చేసి ఒకటప్పుడు అవ్వదన్నమాట, ఒకసారి అవుతుంది కరెక్ట్గా, అదొక చెక్ చేయాలా. నార్మల్గా బ్రేక్ ప్యాడ్స్ అన్నీ చేంజ్ చేపిస్తాము. బ్రేక్ ప్యాడ్స్ బాగానే ఉన్నాయి, చూస్తాం ఏమంటారు వాళ్ళు. రండి వెళ్ళేసి వెహికల్ అయితే మనదైతే ఇచ్చేస్తాం సర్వీస్ సెంటర్లో. మా వెహికల్ అయితే జాబ్ కార్డ్ అయితే అయిందనమాట. జాబ్ కార్డ్ చేశారు వాళ్ళు, చెక్ చేసి ఏమి ఎంత అవుతుందని చెప్పారనమాట. సో ఆయిల్ లీకేజ్ ఫిల్లింగ్ 570 రూపీస్ అవుతుందంట. ఓకే, ఇంకా మిగిలిందంట డీటెయిల్ వేసి మనకైతే ఇచ్చారు, ఇక్కడ రాశారనమాట. బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయదని చెప్పాను. తర్వాత వచ్చేసి సర్వీస్ ఛార్జ్ 826, సిలికాన్ స్ప్రే, బెల్ట్ క్లీనింగ్ 165, 200 వాష్ అంటే వాష్ చేస్తారనమాట. ఇంకా 570 ఆయిల్ రీఫిల్లింగ్. వెహికల్ వచ్చేసి ఈరోజు దొరకదు, రేపు దొరుకుతుందని చెప్పారు. ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి, 35-40 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. వచ్చేసి అయితే వెళ్తున్నాను, రాండి వెళ్ళిపోదాం. మామ వెహికల్ అయితే నేను ఇచ్చామన్నమాట, ఇంకా అవ్వలేదు. సో మళ్ళీ అందుకనేసి షోరూమ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఫోన్ చేసి అడిగితే 6 గంటల లోపల అని చెప్పారు. ఇక్కడ చూస్తారా ఎన్ని ఉన్నాయి బండ్లు, మోర్ దెన్ 70-80 అయితే వెహికల్స్ అయితే సర్వీస్కి అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు, ఇది డిస్ప్లే కూడా పగిలిపోయింది అనమాట ఈ వెహికల్కి అయితే. నేను మార్నింగ్ అయితే మనం ఇచ్చినప్పుడు అయితే వాళ్ళు లేట్ అవుతుందని చెప్పారు. సరే అనేసి రేపు మధ్యాహ్నం కొందరికి అయితే ఇచ్చేస్తామని చెప్పారు, కానీ ఇంకా అయితే అవ్వలేదన్నమాట. అందుకే నేను డైరెక్ట్గా వచ్చేసాను. ఇప్పుడు నేను 5:40 అండి, 6 గంటలు అయితే వస్తూ ఉంది. తీసుకొని వెళ్ళిపోదాం. ఎంత అయింది ఖర్చు, ఏమైంది బిల్ అయితే మీకైతే చూపిస్తాను. రండి వెళ్ళేసి ఫస్ట్ సర్వీస్ సెంటర్ దగ్గర చూస్తే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మొత్తం అదే అనమాట గాడీల కోసం. సర్వీస్ సెంటర్ దగ్గర వస్తే కన్నా చాలా వెరైటీ గాడీలు అయితే చూడొచ్చు అనమాట. అక్కడ ఏథర్ ఇస్తా, ఇక్కడ ఏథర్ ఎఫెక్ట్స్, ఇది స్టార్టింగ్ కొత్త మోడల్ అనమాట. 3 అవర్స్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది కొత్త మోడల్లో మనకి ఇక్కడ బ్రేక్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ దాని పైన కూడా కవర్ అయితే వస్తుంది. తర్వాత ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది దీంట్లో. 4 అవర్లు అయిపోతుంది అనమాట వాళ్ళు ఇచ్చేది. అక్కడ బెల్ట్ కవర్ కూడా చూస్తున్నారు కదా, కలర్ కూడా మస్తు ఉంది అనమాట. మన గాడి అయితే సర్వీస్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ పెట్టాము కదా, తీసుకొచ్చి వాళ్ళు బిల్ అయితే పే చేసాము. ఎంత ఏమైనా మీకు అయితే చూపిస్తాను. వెహికల్ అయితే ఇచ్చేసారనమాట. చూస్తున్నారు కదా, బాగా నీట్గా పాలిష్ చేసి అయితే ఇచ్చారు. ఇంటికి పోయి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ జాగలేదు, మబ్బు కూడా అయిపోయింది అనమాట. అండ్ వెళ్ళిపోదాం ఫటాఫట్. సో వెహికల్లో మనకి ప్రాబ్లం వచ్చేసి ఏముందంటే, ఫ్రంట్ ఫోర్క్ ఉంది కదా, సస్పెన్షన్ ఆయిల్ లీకేజ్ ఉంది అనమాట. ఇక్కడ అది అయితే రెడీ అయింది. 575 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. విత్ సీల్ కాకుండా ఆయిల్ మాత్రం 575, సీల్ వచ్చేసి అదొక 160 రూపీస్ చేశారు ఛార్జ్. తర్వాత అది త్రోటల్ దగ్గర రబ్బర్ ఊడిపోయింది, అది ఒకటి రెడీ చేశారు, ఛార్జ్ ఏమీ చేయలేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి సైడ్లో 2 క్యాప్స్ అయితే వచ్చేసినాయి అనమాట. అది ఉన్నాయి కదా, సైడ్లో క్యాప్స్ ఉంటాయి, దాన్ని కూడా రెడీ చేశారు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా నార్మల్ సర్వీస్ అనమాట. క్లీనింగ్కి 200, బెల్ట్కి 150 రూపీస్, ఇవన్నీ నార్మల్గా చేసి ఇచ్చారనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఇష్యూ ఏముందంటే ఛార్జింగ్ పోర్టు, అది అడిగాను. నెక్స్ట్ టైం అది చెక్ చేయండి, సర్వీస్ అయింది కదా, బాగా అవుతుందా లేదా అని ఛార్జింగ్. అదైన తర్వాత మనం టికెట్ రేస్ చేస్తాము, మీకు బ్యాటరీ వారంటీ ఉంది కదా, దాంట్లో ఏమన్నా ఫ్రీగా అయితే చేయిస్తారు అన్నారు. ఓకే అని చెప్పాను. తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే, చెక్ చేసిన తర్వాత హ్యాండిల్ ఉంది కదా, చాలా టైట్గా ఉందన్నమాట. నాకు అనిపించింది 2 రోజుల ముందు, కానీ నేను అది నార్మల్ అనుకున్నాను. తర్వాత చూస్తే వాళ్ళు చెక్ చేసి చెప్పారనమాట, మధ్యలో ఇది ఉంటుంది కదా బాల్స్ అంట, అదైతే పోయిందని చెప్పారు. 1000 రూపీస్ అవుతుంది అన్నారు. అడ్జస్ట్ చేసి ఇమ్మని చెప్పాను, చేసి ఇచ్చారు. కానీ అది 2 కిలోమీటర్లు తోలుతున్నారు. హ్యాండ్ అయితే ఫుల్ పెయిన్ వస్తుంది అనమాట, ఇంకా చాలా టైట్గా అయిపోయింది. అది నెక్స్ట్ సర్వీస్లో చేంజ్ చేయాలి. ఇప్పుడు మీకైతే బిల్ అయితే చూపిస్తాను, ఉండండి. సో ఇది వచ్చేసి ఏథర్ సర్వీస్ సెంటర్ ఇన్వాయిస్ అనమాట. బిల్లు అక్కడ ఉంది కదా, ఇన్వాయిస్ డేటు 6వ తారీఖు అనమాట. మనం ఇచ్చింది వెహికల్ 5వ తారీఖు మార్నింగ్ అనమాట. వాళ్ళు ఇచ్చిన గాడి మనకి 6వ తేదీ సాయంకాలం అనమాట. 2 రోజులు అయితే సర్వీస్కి అయితే తీసుకున్నారనమాట.
ఎందుకో అది వాళ్ళకే తెలియదా, చాలా టైం అయితే డిలే అయితే చేశారు. సర్వీస్ అయితే ఓకే అప్పట్లో బాగా చేయించారు. ఇంకొచ్చేసి మీకు ఇక్కడ ఫోటో వేస్తాను అనమాట. అది ఎప్పుడు ఇచ్చాము గాడి, ఎప్పుడు ఇచ్చారు అనేది స్టార్టింగ్లో కూడా చూపించుంటాను. ఇది వచ్చేసి అమౌంట్ అనమాట. ఇంకా ఈ మొత్తం మీకు చూస్తారు కదా ఎంతకి ఏమైంది అనేది. 136 రూపీస్ సీలు, ఇంకా కవరు 148 రూపీస్కి, అదే సైడ్లో 2 చిన్న చిన్నవి, పాలిష్ 236, సర్వీస్ ఛార్జ్ 826, సిలికాన్ స్ప్రే 166, ఆయిల్ టాప్